చేయబోతున్నాను. అతని పేరే బ్రాడ్. నా కోసం ఒక పాట పాడి స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిగో వచ్చేసారు బ్రాడ్ బటోస్కి. చూడు బ్రాడ్, నువ్వు అక్కడే నించోవాలి. ఓ కెల్లీ, నువ్వు నిజంగా ఒక అద్భుతమైన చెల్లి. నీకోసం పాడతాను ఈ పాటని మళ్ళీ మళ్ళీ. ఓ నాయనా, కిక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? టైం అయిందా? ఎక్కడున్నావు నువ్వు? నేను ఉండాల్సిన చోట ఉన్నాను. నువ్వు రెడీగా ఉండు గంతర్. అటాగే కిక్. ఓ కెల్లీ, నేను గోడ మీద బల్లి. ఓకే, రెడీ గంతర్. గిరగిరా తిరుగుతూ మెరుపు తిరుగులా వచ్చి మా అన్నయ్యని కాపాడుతాను. వదులుతాననుకున్నావా? కెల్లీ, నీకేమైంది? కెల్లీ, నువ్వు బాగానే ఉన్నావుగా? నీకెంత ధైర్యం? నిజానికి ఆ మాట నేను అడగాలి. నీకెంత ధైర్యం? ఈ కుప్పనంతా అమ్మ అన్నయ్య నెత్తి మీద పడేసి నువ్వు చీర్ లీడర్ కావాలి, ఈ స్కూల్ ముందు అవమానించాలి. అదే కదా నీ ప్లాన్? చెప్పు. వాడు అబద్ధం చెప్తున్నాడు కదా? తను చెప్పేదంతా నిజమే. నన్ను క్షమించు, నువ్వు పనికిరాని వాడివి. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుని నువ్వు అనుకున్నది అది నీ తప్పు. అలాగా? హే, నీకో విషయం తెలుసా? నువ్వు కెల్లీవి కాదు, బల్లివి. ఆ మాట నువ్వు అనకూడదు. నువ్వు దేనికి పనికిరాని వాడివి. బటోస్కి కుటుంబంతో పెట్టుకున్నావంటే నీకు పుట్టగతులుండవు. తను వెళ్ళిపోయింది కదా, ఇక నీ జీవితంలో అన్ని మంచి రోజులే. తను వెళ్ళిపోయింది. తను లేకుండా నా జీవితం ఉప్పు లేని ఉప్మాలా, చట్నీ లేని ఇడ్లీలా మారిపోద్ది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు బ్రాడ్. గంతర్, మా అన్నయ్యని సంతోషపెట్టి ఆ కుషన్ ని పంపించు. గురువా, ఇంతసేపు మీరెక్కడ తగలట్టారు? ఇంకా ఎందుకు ఆలస్యం? త్వరగా వెళ్ళండి. ఓకే గురువా, మీరు చెప్పినట్టే చేస్తాం. ఇక బయలుదేరదాం. ఇక వెళ్ళి అందరి పని పడదాం. బ్రాడా, మజాక్. నువ్వు ఎప్పట్లా మారిపోయావు. సంతోషం. నాకు సంతోషంగానే ఉంది.